నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్కి మరో దెబ్బ కొట్టింది భారత్. అది ఏ విధంగా అంటే, పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అన్ని రకాల దిగుమతులు, ప్రత్యక్ష దిగుమతులు, పరోక్ష దిగుమతులు అన్నింటినీ కూడా నిలిపేస్తున్నట్టుగా వాణిజ్య శాఖ, మంత్రిత్వ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సో దీంతో మరొక దెబ్బ తగిలినట్టయింది పాకిస్తాన్కి. అయితే దీని వలన మనకి ఇంపోర్ట్స్ కంటే వాస్తవానికి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉంటాయి పాకిస్తాన్కి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనం చూసుకుంటే పాకిస్తాన్కి $447 మిలియన్ వస్తువులు ఎగుమతి అయ్యాయి. దిగుమతులు కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులు మాత్రమే. అయినప్పటికీ ఈ దిగుమతులను నిలిపేయడం ద్వారా పాకిస్తాన్లో కొన్ని ఇండస్ట్రీస్ మీద దీని యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం కుదేలైపోతాయి. ఆర్గానిక్ కెమికల్స్ కానివ్వండి, ప్లాస్టిక్స్ కానివ్వండి, అలాగే మినరల్ ఫ్యూయల్స్ కానివ్వండి, నూనె ఉత్పత్తులు కానివ్వండి, కొన్ని రకాల పిండి పదార్థాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి. సో మనకి సంఖ్యాపరంగా తక్కువ అనిపించినప్పుడు కూడా ఆ ప్రభావం పాకిస్తాన్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చూసుకుంటే పాకిస్తాన్ షిప్లకు కూడా మన జలాల్లో అనుమతి లేదు, నో ఎంట్రీ. అలాగే మన ఫ్లై జోన్లో, మన గగనతలంలో పాకిస్తాన్ ఫ్లైట్లకు అనుమతి లేదు. షిప్పులు ఆపేసాం, ఫ్లైట్స్ ఆపేసాం, నో ట్రేడ్ రిలేషన్స్, ఆల్మోస్ట్ నో వీసాలన్నీ కూడా రద్దు చేసేసాం, నో వాటర్. సో అన్ని విధాలుగా పాకిస్తాన్ని ఏకాకిలాగా ఒంటరిగా చేసేసి ఈవెన్ ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం భారత్ చేస్తోంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు ఇవన్నీ కూడా. ఈ తాజా నిర్ణయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే. నమస్కారం. ఈ దిగుమతులు నిలిపేయడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రభావం పాకిస్తాన్ మీద పడుతోంది? ఎగుమతులకు సంబంధించి ఇంకా స్పష్టమైనటువంటి సమాచారం నా దగ్గర లేదే, మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి. పూర్తిగా ఎగుమతుల్ని కూడా నిలిపేశారా, కేవలం దిగుమతుల వరకే ప్రస్తుతానికి ఆపారా? లేదండి, ఎగుమతులు దిగుమతులు రెండు నిలిపివేసినట్టు వార్తా మాధ్యమాల ద్వారా వార్తలు వచ్చాయండి. అయితే గవర్నమెంట్ అది జీవోస్ ఇష్యూ చేసిందా లేదో తెలీదు, బట్ నేషనల్ న్యూస్ లో చూశాను నేను. దిగుమతులు ఎగుమతులు రెండు పూర్తిగా ఆపేసినట్టు. ఇప్పుడు వాళ్ళు అతి ముఖ్యంగా డిపెండెంట్ ఉన్నది మెడిసిన్స్ మీద, రోజువారు మందుల మీద, తర్వాత మనం ఇచ్చే ముడి సరుకుల మీద వాళ్ళు కూడా కొన్ని కెమికల్స్ మిగతావన్నీ చేసుకుంటున్నారు. అతి ముఖ్యమైనది మనం గోధుమలు పంజాబ్ నుంచి చాలా ఎగుమతి అవుతున్నాయండి. మరి వాటి గురించి ఎక్కడ వార్తల్లో రాలేదు, ఎందుకంటే అక్కడ భయంకరంగా కిలో గోధుమ పిండి రోజు రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు పెరిగిపోతుంది. సో ఇక్కడ ఏం జరుగుతోంది, మీరు అన్నట్టు చాలా పకడ్బందీగా పరోక్ష యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం, పరోక్షంగా చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ నడ్డి ఎక్కడెక్కడెక్కడ విరిచేయాలో అన్ని రంగాలతో దారి మూసేస్తోంది భారతదేశం. అంటే భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది, యుద్ధం పక్కన పెట్టగా, యుద్ధం కూడా కొట్టాల్సిన దెబ్బ తీవ్రవాద కేంద్రాలపై కొడతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి ముందు వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా ఎన్ని రకాలుగా, ముఖ్యంగా ఇండస్ట్రీటీ అనేది మేము ఆపేసి తీరతాము అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయానికే గిజగిజలాడిపోతున్నారు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ఆ మినిస్టర్ ఎవడో, మీరు ఇండస్ వాటర్ ట్రీటీకి ఒక ఇటుకరాయి వేసినా దాన్ని పగలగొడతామని పిచ్చి పిచ్చి వాగుళ్ళని వాగుతున్నారు. దాని అర్థం ఏమిటండి అంటే గిజగిజలాడిపోతున్నారు, భయపడుతున్నారు. భారతదేశం ఇన్ని రకాలుగా మెడకి ఉచ్చు బిగిస్తుంది. ఈ పదం ఒక రకంగా నాదే ఓనర్షిప్, చాలా వాటిలో ఈ పదం వాడుతున్నాను నేను. ఎన్ని రకాలుగా మెడకి ఉచ్చు బిగించాలో చాలా జాగ్రత్తగా ఉచ్చు బిగిస్తుంది. వాళ్ళు భారత్ ని రెచ్చగొట్టడానికో భయపట్టడానికో చెప్పట్లేదండి, వాళ్ళ ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కరెక్ట్ గా యుద్ధం జరిగి మిగతా ఉచ్చు బిగించింది అనుకోండి ఆర్థిక పరంగా, అక్కడ మనం ఏం చేయక్కర్లేదు, ప్రజలే తిరుగుబాటు చేసేస్తారు, ప్రభుత్వం కూలిపోతుంది, ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుంది. ఏ రోజు ఆర్మీ టేక్ ఓవర్ చేస్తుందా అన్నది స్పెక్యులేషన్, 2 రోజులు అటు ఇటుగా. ఇది ఖచ్చితంగా జరిగేదే. అతి ముఖ్యమైనది, ఇవన్నీ చిన్న చిన్నవి. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాము. బ్రహ్మాస్త్రం కన్నా ఇంకా పవర్ఫుల్ ఉన్నది పాశుపతాస్త్రం. అదేమిటంటే ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ ని మనము గ్రే లిస్ట్ లో పెట్టి అడుక్కున్నటువంటి డబ్బుని గనక ఆపేస్తే మనం ఏ యుద్ధాలు ఏమీ చేయక్కర్లేదండి, మన చేతికి మట్టి అంటదు, సర్వనాశనం అయిపోతుంది. అవును, గత సంవత్సరం ఒప్పందం కుదిరింది. IMF
IMF పాకిస్తాన్కి $7 బిలియన్ సహాయాన్ని అందించడానికి ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి IMF ఏ మేరకు మన యొక్క ఈ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది? అఫ్కోర్స్ అమెరికా గనక తలుచుకుంటే అది చిటికలో పని, ఆ సహాయాన్ని చిటికలో పని. మనం మేనేజ్ చేయాలి, మిగతా అందరినీ కూడగట్టాలి. ఇప్పుడు మనమే చాలా సందర్భాల్లో మనం చేశాను, నరేంద్ర మోడీ గారు ఇన్ని దేశాలు ఎందుకు వెళ్తున్నారు, ఇన్ని దేశాలు ఎందుకు అని కొన్ని విమర్శలు వచ్చాయి. చూడండి, ఈ రోజున అంటే పెహల్గాం సంఘటన చాలా బాధాకరము, కానీ ఈ రోజున ఆయన యొక్క సౌభ్రాతృత్వం ఏదైతే ఉన్నదో, నాయకత్వం ఏదైతే ఉన్నదో, మీరు పాకిస్తాన్ లాంటి రోగ్ కంట్రీ మీద ఎటువంటి యాక్షన్ అన్నా తీసుకోండి, మేము మీకు మద్దతుగా ఉన్నాము. ఒక్క చైనా తప్ప, టర్కీ తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చెప్తున్నాయి. అఫ్కోర్స్ నార్త్ కొరియా, మంగోలియా లాంటిది మనం లెక్క చేయక్కర్లేదు. సో అందుకని ఇప్పుడు ఇంకొక మాట, అసలు యుద్ధమే చేయకుండా మనం మోహరింపులు చేసాం, మేము రెడీగా ఉన్నాము అని చెప్పి. యుద్ధం పక్కన పెడదాం ఒక్క నిమిషం. కనీసం బార్డర్లో మనకి తగ్గట్టు మనం ఒక నెల రోజులు అలాగే డిప్లాయ్ చేసి కూర్చున్నాం అనుకోండి, అటు ఇటు కదలలేక బార్డర్ లో డిప్లాయ్మెంట్ చేయాలన్నా కూడా వారం 10 రోజులు 15 రోజులు కొలాప్స్ అయిపోతాయి. యుద్ధం అంటూ మొదలైతే పరిమితంగా అయినా తీవ్రంగా అయినా కూడా వారం 10 రోజుల్లో కొలాప్స్ అయిపోతారు. అతి ముఖ్యమైనది వాళ్ళ గగనతనాన్ని వాళ్ళు ఏదో రెచ్చిపోయి మూసేశారు, మనం మూసేసాం. మనకున్న చిన్న అడ్వాంటేజ్ అరేబియన్ సీ ద్వారా వెళ్ళిపోతాం. వాళ్ళు అరేబియన్ సీ ద్వారా వచ్చి ఇండియన్ ఓషన్ ద్వారా రావాలి. ఒకవేళ అందులో మిలిటరీ రవాణా విమానాలు ఉన్నాయనుకోండి, మనం హిందూ మహాసముద్రం నుంచి పేల్చేస్తే చెప్పుకునే దిక్కు కూడా ఉండదు. ఎందుకంటే రాడార్ మానిటరింగ్ ఎక్కడా ఉండదు, వాళ్ళ ఏడుపు తప్ప ఎక్కడా ప్రూఫ్స్ దొరకవు. అంటే ల్యాండ్ మించి గనక వెళ్లే విమానాలకి కింద రాడార్స్ ఉన్నాయండి, ఇక్కడి నుంచి సిగ్నల్స్ వచ్చాయి, ఇక్కడి నుంచి వెపన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళు చైనా టిబెట్ నుంచి వెళ్ళాలి. అసలు చైనా టిబెట్ నుంచి వెళ్ళటం కష్టం, ఎందుకంటే టిబెట్ ప్రాంతంలో చాలా ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఉంటాయి, ఆక్సిజన్ దొరకదు. చాలా వాళ్ళు అతి కష్టం మీద, అంత ఎత్తు మీద వెళ్ళటం చాలా కష్టము. దిగువ దిశలో వెళ్తేనేమో హిమాలయాలు అడ్డుకుంటాయి. ఐఎమ్ ష్యూర్ అండి, 99.99% రాబోయే 2-3 రోజుల్లో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇటువైపు ఆపరేషన్, అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, మలేషియా, ఇండోనేషియాలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అట్నుంచి ఇట్నుంచి 10,000 మంది దాకా ప్రయాణిస్తుంటారు. వాళ్ళన్ని ఆపరేషన్స్ వయా ఇండియన్ ఓషన్ నుంచి వాళ్ళు అంత రిస్క్ తీసుకోలేరు. అంత దూరంగా చేసినా అది లాభసాటి కాదు. సో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సగం మూసేస్తారు రాబోయే 2-3 రోజులు. అయితే ఇక్కడ క్రైసిస్లో కూడా పాకిస్తాన్కి చిరుదీపం లాగా చైనా ఒక్కటే మద్దతు ఇస్తోంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అన్ని రకాలుగా, ఆర్థికంగా కానివ్వండి, ఆయుధాల పరంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి. మీకు మద్దతు ఉన్నామని చెప్పి ఈ మధ్యన వ్యాంగ్ యీ ఫారెన్ మినిస్టర్ చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో పాటు ఎక్కడ కన్ఫర్మ్డ్ న్యూస్ రాలేదు, కానీ PL-15 లాంగ్ రేంజ్ మిసైల్స్ని పాకిస్తాన్కి చైనా కొన్ని చేరవేసింది ఇప్పటికే అని వార్తలు వినిపించాయి. బట్ అది సీక్రెట్గా చేసిందా, అసలు చేసిందా లేదా, చేయబోతుందనే దాని మీద స్పష్టత లేదు. కానీ PL-15 అనేవి చాలా లాంగ్ రేంజ్ మిసైల్స్, అవి మనల్ని ఎదుర్కోవడానికి కొంతవరకు పాకిస్తాన్కి ఉపయోగపడతాయని అంటున్నారు. నెంబర్ 1. రెండోది టర్కీ కూడా ఫ్రెండ్లీ కంట్రీనే పాకిస్తాన్కి. ఈ మధ్యనే షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకి వెళ్ళొచ్చాడు కూడా. టర్కీ ముస్లిం కంట్రీస్లో డ్రోన్స్ విషయంలో చాలా కొంచెం అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెబుతూ ఉంటారు. మీ దగ్గర ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో టర్కీ ఈ డ్రోన్స్, పాకిస్తాన్ చైనా లాంగ్ రేంజ్ మిసైల్స్ కనుక పాకిస్తాన్కి అందితే దాన్ని కౌంటర్ చేయడం ఎలాగా? ఒక యుద్ధం మొదలైంది అనుకుంటా. దేని మీద మొదలవుతుందండి? శిబిరాల మీదే కదా. భారతదేశం ఎవ్రీడే బ్రీఫింగ్ ఇస్తుంది. ఒకవేళ యుద్ధం ఈ రోజు అయింది, ఈ రోజు ఇది జరిగిందని చెప్పి ప్రపంచ దేశాలకి డెఫినెట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది ప్రతిరోజు కాకపోయినా 2-3 రోజుల తర్వాత దేని మీద ఇస్తుంది? మనం తీవ్రవాద సంస్థల మీద దెబ్బ కొట్టామని ఇస్తుంది. మనం తీవ్రవాద సంస్థల మీద ప్రాపర్గా అటాక్ చేసి ప్రూఫ్ చూపించామనుకోండి, చైనా, టర్కీ ఓపెన్గా సహాయం చేస్తాయా? అవేం సమాధానం చెప్పుకోవాలి? అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే చేస్తామండి, మనకి బాగా తెలీదా ఆ 2 దేశాలు సప్లై చేస్తామని? ఇప్పుడు ఇది మన దురాక్రమణ కాదు,
Correct. చాలా ముఖ్యం. ప్రతిదాడి చాలా మాత్రం ప్రతిదాడి ఖచ్చితంగా మనం మాత్రం అర్థం చేసుకోవాలి. Hmm. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండియన్ అగ్రెషన్. రేపు యుద్ధం వస్తే Hmm. మనం చేసే ధర్మ యుద్ధం, వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ సైడ్. మన వాదన ఎలా ఉంటుందంటే దౌత్యపరంగా మేము ప్యూనిటివ్ స్ట్రైక్స్ చేశాము Hmm. పెహల్గామ్ లో అన్ని. ఇప్పుడు ఆ రిజల్ట్, ఇప్పుడు ఆ ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటారండి. చాలా మంది అనుకోవచ్చు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఏమిటి అని. ఇందాక మీరు చెప్పినట్టు చైనా, టర్కీ, మిగతా చిల్లర దేశాలన్నీ Hmm. వీళ్ళకి తోడే రాకుండా ప్రాపర్ ప్రూఫ్స్తో ఇదిగోండి ఇంతంత దుశ్చర్యలు ఇన్నాళ్ళ నుంచి పెహల్గామ్ అటాక్, ఇలా నెట్ట నిలువున్న టూరిస్ట్ని 83 ఏళ్ళ నించోబెట్టి మతం పేరు మీద ప్యాంటు విప్పి చేశారు. వీళ్ళందరికీ మూలాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మేము దెబ్బ కొట్టాం అంటే చైనాకు కానీ టర్కీకి కానీ దమ్ము ఉంటుందా, సిగ్గుంటుందా? లోపల కుతంత్రంగా పంపించవచ్చు, కానీ వాళ్ళని కూడా పాకిస్తాన్తో పాటు సరిసమానమైన దోషులుగా నిలబెట్టాల్సి వస్తుంది. అవును. అయినా టర్కీ లాంటిది కొంచెం సైలెంట్ కావచ్చు, ఎందుకంటే అమెరికా నుంచి టర్కీ F-16 లాంటివి తీసుకుంటోంది, రష్యా దగ్గర నుంచి కూడా తీసుకుంటోంది. ఈ రెండింటితో సమతుల్యం మెయింటైన్ చేస్తుంది. కానీ చైనాకు అటువంటి సిగ్గు ఎగ్గు లేదు, అవసరం లేదు. కానీ చైనా మేకపేటు గాంభీర్యంతో అమెరికా విధించిన సుంకాలతో చచ్చిపోతుంది. Hmm. రేపు ట్రంప్ చైనా నుంచి మీరు చెప్పినట్టు కొన్ని మిజైల్స్ ఆల్రెడీ ఆ యుద్ధ విమానాలు JF-17 అనుకుంటారండి, వాటిలో వాడే యుద్ధ విమానాలు PL యుద్ధ మిజైల్స్ ఉన్నాయి, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. Hmm. అయితే చైనా ఇచ్చేటువంటి ఏదైనా అండి, ఏ ఎక్విప్మెంట్ కానీ, ఏ మిజైల్ కానీ, ఏ విమానం కానీ కేవలం ఎయిర్ షోస్లో తప్ప నిజమైన యుద్ధ రంగంలో వాడబడలేదు. ఇంతవరకు టెస్టెడ్ కాదు, టెస్టెడ్ కాదు, ప్రూవెన్ కాదు. అయితే పాకిస్తాన్లో వాళ్ళు చెప్పుకుంటున్నట్టు 200-300 కిలోమీటర్లు ఉందంటే మనకు కూడా ఉన్నాయండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే రష్యా నుంచి తెచ్చుకున్న S-400 ముందు ఇవి నిలబడటం కష్టము టెక్నికల్ గా. అయితే అందువల్ల చైనా ఆయుధాలు, న్యూస్ కూడా వచ్చింది, ఇంకేదో ట్యాంకులు కూడా కొన్ని ఇస్తున్నారు. ఐ డోంట్ థింక్ డైరెక్ట్ గా ఆయుధాలు ఇస్తారు వాళ్ళు, కాకపోతే శాటిలైట్ టెక్నాలజీ ఇవ్వచ్చండి. ఈ రోజున యాజ్ ఏ కంప్యూటర్ ప్రొఫెసర్ అది కూడా చెప్పగలను. C-4I టెక్నాలజీ అని ఉందండి. కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్, కమాండ్, కంట్రోల్ అండ్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కలిపిన వ్యవస్థని కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ అండి. భవిష్యత్ యుద్ధాలు ఇవి కూడా శాసిస్తాయి. అటువంటి టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదు, మన దగ్గర ఉంది. చైనా దగ్గర ఉంది. వాళ్ళ శాటిలైట్ టెక్నాలజీస్తో పాకిస్తాన్కి కొంత ఇన్ఫర్మేషన్ అది ఇవ్వగలుగుతారు, ఇండియన్ పొజిషన్స్, మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పి. అంటే ఏది చేసినా దొంగవాటుగా, గోడచాటుగా చేయాలి తప్ప ఓపెన్ గా బాహాటంగా మేము రంగంలో దిగుతామంటే అమెరికా 5 నిమిషాల్లో దిగుతుంది. అటువంటి అవకాశం కోసమే అమెరికా చూస్తోంది. ఆ సంగతి చైనాకు తెలిసి ఇక రష్యా కూడా వస్తుంది, అది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ప్రత్యక్షంగా ఉండవండి, ఏదన్నా చేసినా కొంచెం దొంగచాటుగా కొంత శాటిలైట్ టెక్నాలజీస్ లాంటివి ఖచ్చితంగా ఇస్తుంది. అంతవరకే లిమిట్ అయి ఉంటుందన్న ఉద్దేశం. ఇప్పుడు మీరు అన్నారు F-16 యుద్ధ విమానాలని అమెరికా గతంలో పాకిస్తాన్కి ఇచ్చింది కదా, ఒక కండిషన్ మీద ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మీద మాత్రమే మీరు వాడాలి. ఇప్పుడు తాజాగా ఒక ప్రకటన కూడా చేసినట్టుంది, భారత్ మీద మీరు ఈ యుద్ధ విమానాలని ప్రయోగించకూడదని చెప్పి ఏదో రీసెంట్గా అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఏదో ఒక వార్నింగ్ వచ్చినట్టుగా ఉంది. ఎంతవరకు నిజం అది? అది ఇస్తారు, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు మనం ముందు జాగ్రత్తగా వాళ్ళ ముందరి కాళ్ళ బంధం ఒకటి వేయాలిగా. ఇప్పుడు మన దగ్గర ఉన్న Su-30 రఫేల్ వెళ్ళిందంటే వాళ్ళకి దిక్కే ఉందండి, F-16 తప్ప. మంచి వాళ్ళ దేశాన్ని రక్షించుకోవాలి కదా, వాళ్ళ యాంగిల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో. కానీ అది భారతదేశం మీద వాడకూడదన్న కండిషన్తో కొన్నారు. కానీ బాలాకోట్ తర్వాత F-16 సెంటర్ అయ్యే. అయితే మనం కూడా వాళ్ళు ప్రయోగించారు. మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అందరికీ గుర్తే ఉంటుంది, వింగ్ కమాండర్ అభినందన్ MiG-21తో కొట్టేశారు. దానికి ప్రూఫ్ చూపించాం. వాళ్ళు ప్రయోగించిన F-16లో ఆమ్రామ్ మిజైల్ అని ఉందండి, బియాండ్ విజువల్ రేంజ్, అంటే 40 కిలోమీటర్లు దాటి వెళ్ళేది. దాని మీద ఉన్న మార్కింగ్స్, కంపెనీ మార్కింగ్స్ చూపించాం మనం ఇంటర్నేషనల్ గా. పచ్చి అబద్ధం ఆడింది పాకిస్తాను, నాకు సంబంధం లేదని. ఇవి మేము పంపించనే లేదు, వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాటిని ముక్కలు చేసి కాల్చి అని చెప్పి చిన్నపిల్లల కథల్లాగా, చందమామ కథల్లాగా మాట్లాడారు. సో అది ఒక చిన్న ఆపరేషన్ ఒక రోజు జరిగింది. కానీ ఇప్పుడు గనక మిలిటరీ పరంగా మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అన్న పరిస్థితి వచ్చేసినప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అందుకని ఎక్కడో కూడా F-16 వాడే ఆప్షన్ తప్ప ఉండదు. సో దాని మీద అమెరికా ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ డెసిషన్ అమెరికా అప్పుడు ఏం చేస్తుందండి, గ్రే లిస్ట్ లో పెట్టేసి ఫైనాన్షియల్ ఇంకా ఫర్దర్ గా ఎటువంటి ఆయుధాలు రావు వాళ్ళకి, అది వేరే విషయం. ప్లస్
ఫైనాన్షియల్ గా గ్రే లిస్ట్ మీద గనక వాళ్ళని ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ని మనం అమెరికా ద్వారా మిగతా సభ్యుల ద్వారా మేనేజ్ చేసి వీళ్ళకి అడుక్కోవటానికి రోజు అన్నం తినడానికి ఉంటున్నటువంటి ఈ అడుక్కు తినే IMF నుంచి వచ్చే డబ్బుని అది గనక బంద్ చేయగలిగితే ప్రత్యేకమైన యుద్ధం ఏం అవసరం లేదండి. అయితే యుద్ధ పరంగా కూడా మనకి ఆ తీవ్రవాద సంస్థలు. సో ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే వాళ్ళ సివిల్ ప్రభుత్వం యుద్ధం అంటూ ఒకవేళ స్టార్ట్ అయితే ఉంటుందా, లేకపోతే ఆర్మీ టేక్ ఓవర్ చేసేసి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారా అన్నదే మనం చూడాలి. ఈ S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఉంది కదా, చాలా తక్కువ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టున్నాం. ఇది డిఫెన్స్ వరకేనా లేకపోతే అటాక్ కూడా చేయగలదా? దట్స్ ఓన్లీ ఫర్ ఎయిర్ డిఫెన్స్ అండి. ఎయిర్ డిఫెన్స్ అది రష్యా దగ్గర, చైనా దగ్గర, మన దగ్గర, టర్కీ దగ్గర ఉంది. అది పాకిస్తాన్ చేరకూడదు. టర్కీ ద్వారా అంత ఓపెన్ గా ఇవ్వదు అనుకుంటాను చైనా గానీ. అది ఓన్లీ ఎయిర్ డిఫెన్స్. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. 99% ఎటువంటి యుద్ధ విమానం కానీ, డ్రోన్ కానీ, వాళ్ళ మిజైల్స్ కానీ కూడా భారతదేశం వైపు దూసుకురావడం కష్టము. అవి మన దగ్గర ఉన్నాయి. డెసిషన్ తీసుకున్న తర్వాత యుద్ధ పరంగా మనము ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అవన్నీ మనం కమర్షియల్ గా చేస్తున్నాము, దౌత్యపరంగా చేస్తున్నాము. మూడవది మిలిటరీ పరంగా మిగిలింది. ఆ డెసిషన్ ఆ రోజు వచ్చినప్పుడు ఎవరు యుద్ధంలో శస్త్రాలను దాచుకోరండి. ఉన్నవన్నీ రెడీగా ఉంటాయి. ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలి, దేని మీద వాడాలన్నదే నిర్ణయం అవుతుంది. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు మనకు వచ్చిన న్యూస్ లో వాళ్ళ క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ అఫైర్స్ అయిన తర్వాత మిలిటరీకి మేము పూర్తి స్వేచ్ఛనిచ్చాము. ఎటువంటి టార్గెట్ ని కొట్టాలి, ఎందుకు కొట్టాలి, ఎలా కొట్టాలి అన్నది వాళ్ళు ఇష్టము. ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి పరిపూర్ణమైన మద్దతు ఉందని మనకు కూడా తెలుస్తోంది. చాలా సంతోషం. రాజకీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో చేస్తున్నారు. సో దీనికి ఇది చరమగీతం పాడాలి. ఈ మొత్తం ప్రయత్నం ఏదైతే జరుగుతుందో తీవ్రవాదానికి శాశ్వతంగా చరమగీతం పాడి తగిన గుణపాఠం నేర్పాలని ప్రతి భారతీయుడు, నిజమైన భారతీయుడు కోరుకుంటున్నారు. కరెక్ట్. థ్యాంక్ యూ కాళిదాస్ గారు. మీరు అన్నట్టుగా ప్రస్తుతానికైతే షిప్పులు ఆపేశాం, మన జలాల్లోకి ఎంట్రీ లేదు, విమానాలను ఆపేశాం, ట్రేడ్ ఆపేశాం, వాటర్ ఆపేశాం, డిప్లొమాటిక్గా కూడా అన్ని దేశాలతో ఇప్పటికీ మాట్లాడబెట్టాం. ఇక మిగిలిందల్లా ఒకటే, అదేంటంటే మిలిటరీ యాక్షన్. దాని వరకు వెళ్లకుండా పని అయిపోతే మంచిదే. వెళ్లాల్సి వస్తే ఎలాగో మన వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక దానికి పెద్ద సమస్య కూడా ఉండకపోవచ్చు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.